ఫ్రాడ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. కంప్లైంట్స్ మాకు చాలా ఎక్కువ వస్తున్నాయి బ్యాంకులలో. ముఖ్యంగా వచ్చేసి రీకేవైసీ అనేది చేపించుకోవాల్సిందే. మీ ట్రాన్సాక్షన్స్ బట్టి బ్యాంక్ వచ్చేసి ఒక్కొక్క కస్టమర్ కి హై, లో, మీడియం రిస్క్ కింద డిసైడ్ చేస్తుంది. లో రిస్క్ వాళ్ళకైతే 10 years ఒకసారి మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలా. మీడియం రిస్క్ వాళ్ళు 8 years ఒకసారి సబ్మిట్ చేయాలా. మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు బ్యాంక్ సబ్మిట్ చేయాలా. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాము కదా, ఎందుకు అట్లా వచ్చిందంటే ఇది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మనం చేసుకోవాలి. ఇంకోటి హై రిస్క్ అయితే వాళ్ళు మీ ట్రాన్సాక్షన్ బట్టి డిసైడ్ అవుతుంది. అది హై రిస్క్ అయితే 2 సంవత్సరాలకు ఒకసారి మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు బ్యాంక్కి సబ్మిట్ చేయాలి. దీన్ని ఉపయోగంగా తీసుకొని కొంతమంది ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే ఫోన్లు చేసేసి మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది, మేము ఒక లింక్ పంపిస్తాము, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో వీటిలో జరుగుతుంది. మీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ ఇవ్వండి, అన్ఫ్రీజ్ అవుతుంది మీ అకౌంట్ అని చెప్తున్నారు. సో బ్యాంక్ ఎప్పుడు అట్లా లింక్స్ పంపించి యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పదు. మీరు ఏమన్నా ఉంటే బ్యాంక్ ఆథరైజ్ ఛానల్స్, బ్యాంకుకి కానీ లేకుంటే బీసీ పాయింట్కి కానీ లేకుంటే బ్యాంకుకు సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, బ్యాంక్ వెబ్సైట్ లో కానీ మీరు చేసుకోవచ్చు, రీకేవైసీ అనేది చేసుకోవచ్చు. సో మీరు అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే చిన్నప్పసారి చెప్పినట్లు మీ అకౌంట్స్ పక్కన వాళ్ళకి కమిషన్ బేసిస్ కి అమౌంట్లు ఇచ్చుకోవడానికి దీనికి వాడారనుకోండి, కంప్లైంట్స్ చాలా అవుతున్నాయి. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ట్రేస్ అవుట్ చేసేసి లాస్ట్ ఏ అకౌంట్ లో అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ ట్రేస్ అవుట్ చేసేసి అంత అమౌంట్ ఫ్రీ చేసేస్తున్నారు. సో అందుకని మీ అకౌంట్ లో ఎవరికైనా కమిషన్ బేసిస్ మీద ఇవ్వడము అటువంటి పనులు ఎప్పుడూ చేయకండి. ఇది మా రిక్వెస్ట్. ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 year గా ఈ సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. రోజుకి మాకు డైలీ ఒక 10 కంప్లైంట్స్ అన్నా వస్తున్నాయి. 10 అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి బ్యాంకులలో. అంటే అమౌంట్ వాళ్ళు ఎవరు తెలియని వ్యక్తుల నుంచి అమౌంట్ తీసుకుంటున్నారు, అమౌంట్ వస్తుంటుంది. అందుకే మీరు ఎవరైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, ఎవరితోనైనా అమౌంట్ ట్రాన్సాక్షన్ డీలింగ్ చేసేటప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళే లేదో ఒకసారి చెక్ చేసుకోండి, వాళ్ళ దగ్గరే ట్రాన్సాక్షన్ చేసుకోండి. అది మా రిక్వెస్ట్. చాలా జాగ్రత్త ఉన్నాం. థ్యాంక్ యూ.